ఈ మధ్యలో లోన్ యాప్స్ అనేటువంటి దాని మీద చాలా వెసులుబాటుతోని మీరు క్లిక్ కొట్టండి, ఏ రకమైన డాక్యుమెంట్ అవసరం లేదనేటువంటి దాని మీద చెప్పంగానే మనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి అవసరాల దృష్ట్యా వెంటనే టిక్ కొట్టంగానే వాడు వెంటనే అకౌంట్ వేసిన తర్వాత ఒక ఈఎంఐ కానీ వాడు ఇచ్చేటువంటి రేటు కూడా, వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఈఎంఐ కట్టకపోతే నీకు సంబంధించిన కాంట్రాక్ట్లు అందరూ కూడా ఫోన్ చేసి పలానా ఎల్లన మా దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇస్తలేడు, మోసం చేస్తున్నటువంటి దాని మీద నీ మొత్తం ఇజ్జత్ తీసేటువంటి ప్రయత్నం ఈ రోజు చాలా రకాలైనటువంటి లోన్ యాప్స్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాక దయచేసి యువత తస్మత్ జాగ్రత్త. ఇటువంటి పనికి మాలినటువంటి ఏదైతే చర్య తీసుకున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నామ్స్ లేకుండా ఇష్ట రీతిన 10,000, 5,000 చాలా రకాలు ఇచ్చుకుంటా వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటా కట్టినాక కూడా మళ్ళా కట్టించుకునేటువంటి ప్రయత్నం, 10,000 తీసుకుంటే 30,000 తీసుకునేటువంటి పరిస్థితి, 20,000 తీసుకుంటే కూడా 50,000 తీసుకొని నీ మొత్తం ఇజ్జత్ ను పంచనామా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాక దయచేసి యువత మీరు ఒకసారి ఆలోచన చేసుకునండి. తీసుకునే ముందు దానికి సంబంధించినటువంటి దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నామ్స్ ఫాలో అవుతున్నాడా, అసలు ఏమున్నది ఏం కథ, దానికి అనుకూలంగా ఉన్నాడా లేదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాడా లేదా అనేటువంటి దాని మీద చూసేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని లోన్ యాప్స్ తీసుకొని మరణించినటువంటి సందర్భాలు, కొందరు మాంజిరా డ్యామ్ దగ్గర దుక్కినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ లోన్ యాప్స్ అంటే మనం మరణానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఇది ఒక దారి అనేటువంటి దాని మీద కూడా ఒకసారి సొంచుకోవాలి. ఈ లోన్ యాప్స్ ఇచ్చేదానికంటే కూడా మీరు స్వయంగా ఏదైనా ఒక కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసి మీరు ఆరోగ్యంగా మీ కన్న తల్లి కూడా సంతోషంగా మీరు ఇంకో రకంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా. లేకపోతే ఈ ఫీజుకి వస్తున్నది, డాక్యుమెంట్ లేదు, నేను ఆడ అప్పు కట్టాలి ఈడ అప్పు కట్టాలి అనేటువంటి దాని మీద జీవితాన్ని బలి తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని చేతులు జోడించి మన సంగారెడ్డి జిల్లా అన్నటువంటి యువతరానికి నేను మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ యాప్స్ కు దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులకు, యువతకు, మహిళా మనులకు కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.